అందరికి నమస్తే అండి. సో ఈ వీడియోలో మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ చేశాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి ఈ భాస్కర్ కోటన్ యూట్యూబ్ ఛానల్లో. సో మీరు అక్కడ చెక్ చేసుకోండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు ఆల్రెడీ చూసుకోండి వాటిని. ఇది ఫాస్ట్ రివిజన్ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. Now let us come to the first one. The refraction of light గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రిఫ్లెక్షన్ అంటే లైట్ అనేది ఒక ప్లేన్ సర్ఫేస్ మీద పడి సేమ్ సైడ్కు రిటర్న్ అవ్వడం అన్నమాట. సో అది ఎలా రిటర్న్ అవుతుంది అనేది మనము డిస్కస్ చేస్తే, ఇక్కడ పిక్చర్ చూడండి. ఇన్సిడెంట్ లైట్ అనేది ఒక ప్లేన్ సర్ఫేస్ మీద పర్టికులర్ యాంగిల్లో పడిందనమాట. సో ఈ యాంగిల్ ఎంత అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది నార్మల్ నుంచి తీసుకుంటాము, ఆల్రెడీ ఇక్కడ రెడ్ లైన్తో మెన్షన్ చేసాము. సో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కు ఈక్వల్ అవుతుంది. దాన్నే మనము లా ఆఫ్ రిఫ్లెక్షన్ అని కూడా అంటాం. సో whenever the angle of incidence is equal to the angle of reflection, the light will be reflected into the same medium. సో అలాగే అనదర్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఉంది, దాన్ని మనం ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అది ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది సేమ్ ప్లేన్లో ఉంటాయన్నమాట. ఓకే, సో ఇవి లా ఆఫ్ రిఫ్లెక్షన్ టూ లాస్ అనమాట. వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అదర్ వన్ ఈజ్ ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ది సేమ్ ప్లేన్ అనమాట. ఐ మీన్ incident ray, reflected ray and normal, three of them are in the same plane. Next, coming to refraction. Refraction of light అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయినప్పుడు లేదా బెండ్ అయినప్పుడు మనము రిఫ్రాక్షన్ జరిగిందంటాం. యాక్చువల్లీ నేను క్విక్ కోసం మాత్రమే ఇది నేను స్కిప్ చేసేస్తున్నాను. యాక్చువల్గా దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ నేను చేశాను, ప్లేలిస్ట్లో ఉంది. సో బేసిక్స్ ఆఫ్ ఆప్టిక్స్ అని ఉంది, మీరు దాంట్లో చెక్ చేసుకోండి ఏదైనా డౌట్తో ఉంటే. సో ఇక్కడ ఏంటంటే లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ నుండి గ్లాస్కో లేదా ఎయిర్ నుంచి వాటర్కో ట్రావెల్ అయినప్పుడు, అంటే డెన్సార్ మీడియంకి ట్రావెల్ అవుతుంది కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ టు నార్మల్ అనమాట. సో ఎక్కడ ఏంటంటే దాని వెలాసిటీ అనేది తగ్గిపోతుంది, అలాగే వెలాసిటీ తగ్గిపోతుంది. సో ఇట్ వెంట్ టువర్డ్స్ టు ది నార్మల్. అదే మనకు డెన్సార్ నుంచి రెరార్ మీడియంకి వెళ్ళింటే వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యేది, it should have been gone away from the normal. సో ఇది లా ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ లా ఆఫ్ రిఫ్రాక్షన్ని మళ్ళీ మనము స్నెల్స్ లాతో కూడా రిప్రజెంట్ చేస్తాం. అది n1 sin θ 1 is equal to n2 sin θ 2. ఇక్కడ n1 n2 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం అండ్ సెకండ్ మీడియం. ఓకే, సో ద స్నెల్స్ లా is represented as n1 sin θ 1 is equal to n2 sin θ 2. బేసిక్గా మనకు స్నెల్స్ లా నుండి ఏం కనుక్కుంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మీడియం కనుక్కోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ నుండి గ్లాస్కో లేదా ఎయిర్ నుంచి వాటర్కో అలా మనకు వెళ్ళినప్పుడు మనకు n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సే ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి మనకు ఈ యాంగిల్స్ తెలిస్తే డైరెక్ట్గా మనం ఏం కనుక్కోవచ్చు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండరీ మీడియం కనుక్కోవచ్చు. సో అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ది రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ వాక్యూమ్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ మీడియం, దట్ ఈస్ n is equal to c divided by v. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సే వాటర్, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ మనం చూసామనుకోండి, ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ వాక్యూమ్ nothing but 3 lakh kilometers per second, and for a water it is 2,25,000 kilometers per second, that is 4/3, that is equal to 1.33. Similarly for n refractive index of glass is nothing but 3 lakh kilometers per second divided by 2 lakh kilometers per second, that is equal to 3 divided by 2, that is 1.5 అనమాట. సో ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ 1.33, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ వచ్చి 1.5 అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అయితే 1 వస్తుంది, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అండ్ వాక్యూమ్ అనేది సిమిలర్, మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ బికమ్స్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ అదర్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి అనేది. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ ఒక లైట్ రే అనేది ఒక డెన్సార్ మీడియం నుంచి రెరార్ మీడియంకు ట్రావెల్ అవ్వాలి. డెన్సార్ మీడియం అంటే సే డౌన్వర్డ్ ఉంది, డెన్సార్ మీడియం అంటే నేను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రేరార్ మీడియం వేర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ లెస్. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు వెన్ ఎవర్ ద లైట్ రే ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సార్ మీడియం టు రేరార్ మీడియం, సో ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇక్కడ డాటెడ్ లైన్స్ అనేది నార్మల్ అనమాట. నార్మల్ నుంచి మనము
యాంగిల్స్ రిప్రజెంట్ చేసాం. ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఓకే, సో ఇలా ఎంతవరకు అంటే మనకు ఇప్పుడు యాంగిల్ పెంచుతూ ఉన్నారనుకోండి, మనకు ఆల్రెడీ ఇప్పుడు స్నెల్స్ లాలో మనం రిప్రజెంట్ చేసాం. సో అప్పుడు n1 sin θ1 n2 sin θ2. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ n1 n2 తెలుసు కాబట్టి ఇప్పుడు యాంగిల్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. సో θ1 మారితే θ2 మారుతుంది. సో ఇలా మన కరస్పాండింగ్ యాంగిల్స్ మారుతూ ఉంటాయి. సో మనకి ఇప్పుడు పర్టికులర్ యాంగిల్లో ఇక్కడ మనకు అవే ఫ్రమ్ ద నార్మల్ ఉంది. మనం ఇంకా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచుతూ వెళ్ళామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో అలా మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకా పెరిగి ఒక క్రిటికల్ యాంగిల్ దగ్గరికి వచ్చింది అనుకోండి, సెకండ్ పిక్చర్లో చెప్పినట్టు, అప్పుడు ఈ రిఫ్రాక్టెడ్ రే అనేది ఇట్ ఈస్ గ్రేజెస్ ఆన్ ది సర్ఫేస్. సో అలాంటప్పుడు ఏంటంటే దెర్ ఈస్ నో రిఫ్రాక్షన్. సో ఆన్ ది సర్ఫేస్ ఇట్ ఈస్ గ్రేజెస్ వేర్ దిస్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బికమ్స్ హౌ మచ్ 90 degrees ఉంటుంది అనమాట. సో critical angle is nothing but it is the angle at which the angle of refraction becomes 90 degrees. ఓకే, సో ఎప్పుడైతే మన యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది అంటే ఇన్సిడెంట్ రే అనేది మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనకు ఆల్రెడీ 90 degrees, సో ఇట్ ఈస్ గ్రేజెస్ ఆన్ ది సర్ఫేస్, రైట్. దీనికంటే ఎక్కువ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చినప్పుడు ఇట్ షుడ్ బి కమ్ బ్యాక్ ఇన్ టు ది సేమ్ మీడియం. అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది జరగదు. సో ఏమవుతుంది, రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఎంత రిఫ్లెక్షన్ జరుగుతుందంటే మొత్తం రిఫ్లెక్షన్ జరుగుతుంది, అంటే కంప్లీట్గా రిఫ్లెక్షన్ జరుగుతుంది, ఎటువంటి రిఫ్రాక్షన్ ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అట్ విచ్ ఈజ్ మోర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్. సో మనం క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రిఫ్రాక్షన్ అనేది జీరోగా ఉంటుంది. ఓకే, సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో కంప్లీట్గా రిఫ్లెక్షన్ జరిగిందనమాట సేమ్ మీడియంలో. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్, అలాగే ఆప్టికల్ ఫైబర్స్. ఇక్కడ మనకు బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్లో మనకు లైట్ రే అనేది ఈ డైమండ్ లేకి సే ఇన్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎయిర్ నుండి గ్లాస్, డైమండ్ అనేది కూడా ఒక గ్లాస్ మెటీరియల్ కాబట్టి ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ది గ్లాస్ మెటీరియల్, ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ నార్మల్. ఓకే, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేసుకుంటాం, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము చూడాలి, ఎందుకంటే టోటల్ రిఫ్లెక్షన్ చెప్పినప్పుడు మనం ఏమంటామంటే సో ద లైట్ రే ఫ్రమ్ డెన్సార్ టు రేరార్ అని రిప్రజెంట్ చేస్తాం. సో డెన్సార్ అంటే ఇక్కడ మనకు డైమండ్ కాబట్టి డెన్సార్ అనేది ఒక ఇన్సిడెంట్ రేగా తీసుకుంటాం. సో ఇక్కడ మనకు నార్మల్ వచ్చి మనకు డాటెడ్ లైన్తో ఉంది. సో ఇక్కడ ఈ యాంగిల్, సో ఇన్సిడెంట్ రే నుంచి మనం తీసుకున్నటువంటి యాంగిల్ ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ బెండింగ్ ఇన్ టు ది సేమ్ డైమండ్ అనమాట. నథింగ్ బట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ టోటలీ ఇన్ టు ద డైమండ్ ఇట్ సెల్ఫ్. చూడండి కావాలి, సో టోటల్గా రిఫ్లెక్షన్ జరిగింది. అంటే వేర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ మోర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ అంటే మెన్షన్ చేసాం, దానికంటే ఎక్కువగా ఉంది ఇక్కడ. కాబట్టి this angle is more than the critical angle, so it will reflect into the same medium, nothing but into the same diamond. అలాగే మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, టోటల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ టోటల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ టోటల్ రిఫ్లెక్షన్ విత్ ఇన్ ది డైమండ్ జరుగుతుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ అనేది మనకు అపీరెన్స్ వస్తుంది. అంటే అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ సెకండ్ పిక్చర్ మనం చూస్తే ఇక్కడ బ్లూ లైన్స్లోను రెడ్ లైన్స్లోను మనం ఇన్సిడెంట్ లైన్స్ తీసుకున్నాము. సో ఇక్కడ రెడ్ అనేది ఏమైంది, రెడ్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ లైక్ దిస్. సో బ్లూ వన్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగింది. అలాగే ఇక్కడ సే అదర్ సైడ్ అనమాట, అదర్ సైడ్ ద లైట్ ఈస్ కమింగ్ అవుట్ వేర్ ద లైట్ ఈస్ అపీరింగ్ యాజ్ ఏ సో మెనీ కలర్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ద డిస్పర్షన్ లైట్ అనమాట. సో డిస్పర్షన్ లైట్ అనేది మళ్ళీ మనం సపరేట్గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో దిస్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్స్ అనేది టోటల్ రిఫ్లెక్షన్ జరిగి మనకు మల్టిపుల్ కలర్స్ అనేవి కనబడతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆప్టికల్ ఫైబర్స్ టోటల్ రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఇదివరకు మనం చెప్పుకున్నట్టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్ అయినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి లైట్ రే అనేది ఇది మనకు ఒక ఫైబర్ అయితే ఈ ఫైబర్లో మనకు ఈ లైట్ రే అనేది ఇన్సిడెంట్ అయింది. ఇది యాక్చువల్గా మనకు డెన్సారు, అవుట్ సైడ్ వచ్చి రేరార్ అనమాట. సో మనకు ఇది గ్లాస్ మీడియము, అలాగే అవుట్ సైడ్ వచ్చి ఎయిర్ అనుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే గ్లాస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకు నార్మల్లో మనము
నార్మల్ మెన్షన్ చేసుకోవాలి. అలాగే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి, లైట్ రే ఎంటర్ అవుతుంది ఫైబర్లో కదా, ఫైబర్లో ఇలా మొత్తం ఎల్లో లైన్లోనే మనం రిప్రజెంట్ చేసాం. ఇదంతా కూడా ఏమైందంటే విత్ ఇన్ ది ఫైబర్ మాత్రమే ట్రావెల్ అవుతుంది. ఈ విధంగా మనకి ఏంటంటే టోటల్ కలర్ రిఫ్లెక్షన్ విత్ ఇన్ ది ఆప్టికల్ ఫైబర్ జరుగుతుంది. ఇంకా డీటెయిల్గా చూడాలంటే మీకు పైన ఉన్నటువంటి పిక్చర్ చూసుకోండి. పైన ఉన్నటువంటి పిక్చర్లో కోర్ అని, క్లాడింగ్ అని సపరేట్గా మనకు డీటెయిల్డ్గా రిప్రజెంట్ చేశాము. ఓకే, సో అది బేస్డ్ ఆన్ మీకు డౌట్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ లైన్, ఒక బ్లాక్ లైన్ తీసుకున్నారనుకోండి, ఇలా ఫర్దర్ మల్టిపుల్ టోటల్ రిఫ్లెక్షన్ జరిగి ఇలా కోర్లో ట్రావెల్ అవుతుంది అనమాట. బేసిక్గా మనకు ఆప్టికల్ ఫైబర్లో ఇన్సైడ్ కోర్ అంటారు, అవుట్ సైడ్ ఉన్నటువంటి మీడియం క్లాడింగ్ అంటారు. అంటే గ్లాసు, తర్వాత అవుట్ సైడ్ వచ్చి ప్లాస్టిక్ అలా తీసుకుంటాము. దానిపైనే మనకు ఎయిర్ అనేది ఉంటుంది. ఓకే, ఎనీవే దట్ ఈస్ కమ్స్ టు యువర్ హైయర్ ఎడ్యుకేషన్స్. మీకు +2లో అలాగే మీకు డిగ్రీ కానీ బీటెక్లో కానీ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ 4th చాప్టర్. ఇక్కడ ఏంటంటే మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నాయి. ఈ కర్వ్డ్ సర్ఫేస్లో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో చూడాలి. అలాంటప్పుడు మనము ఎటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఉన్నాయని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. మిర్రర్స్ అని ఇక్కడ డిస్కస్ చేయలేదు. ఓకే, సో లెన్సెస్ మాత్రమే చూస్తున్నాం. లెన్సెస్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. అంటే కొన్ని కన్వర్జింగ్ లెన్సెస్ ఉంటాయి, కొన్ని డైవర్జింగ్ లెన్సెస్ ఉంటాయి. కన్వర్జింగ్ లెన్సెస్ని మనం కాన్వెక్స్ లెన్సెస్ అని అంటారు. డైవర్జింగ్ లెన్సెస్ని మనం కాన్కేవ్ లెన్సెస్ అని కూడా అంటారు. ఈ కన్వర్జింగ్ లెన్స్లో మళ్ళీ మనము సేమ్ బై కాన్వెక్స్ లెన్స్ అని, కాన్వెక్స్ లెన్స్ అని, బై కాన్వెక్స్ లెన్స్ అని, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని, లేదా మెనిస్కస్, అలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే కన్వెక్స్ అంటే ఏంటంటే కన్వర్జింగ్ లెన్స్. సో రెండు సైడ్లు మనకు కాన్వెక్స్ షేప్ ఉంటే అప్పుడు బై కాన్వెక్స్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. ఒక సైడే కాన్వెక్స్ ఉంటే అది ప్లేనో కాన్వెక్స్ అవుతుంది. ఇది నార్మల్ కాన్వెక్స్ అనమాట. ఓకే, అదర్ వన్ ఈజ్ డైవర్జింగ్ లెన్స్, దట్ ఈస్ కాల్డ్ కాన్కేవ్ లెన్స్ అనమాట. ఈ కాన్కేవ్ లెన్స్లో మనకు డబుల్ సైడ్ కాన్కేవ్ అనేది ఉంది అనుకోండి. యాక్చువల్గా దీనికి పెద్ద డిఫరెన్స్ అనేది లేదు, బట్ చూస్తే షేప్లో మాత్రం మోర్ కర్వ్డ్ ఉందనమాట, బై కాన్కేవ్ అని. సో ఎనీవే ఇవన్నీ మీకు ఇంకా డీటెయిల్డ్ హైయర్ స్టడీస్లో వస్తాయి. వాటి గురించి మీరు ఫోకస్ చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ అపిరియన్స్ కోసం మాత్రమే ఈ పిక్చర్ పెట్టాను. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ కన్వర్జింగ్ లెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాన్కేవ్ లెన్స్, అండ్ డైవర్జింగ్ లెన్స్ ఈజ్ నథింగ్ బట్ converging lens is nothing but convex lens, and diverging lens is nothing but concave lens. ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు లైట్ అనేది ఏ విధంగా కన్వర్జ్ అవుతుంది లేదా ఏ విధంగా డైవర్జ్ అవుతుంది అని మనం ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఫ్లాట్ లెన్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్గా ఉందనుకోండి, అలాంటప్పుడు లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. అలాగే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అఫ్ కోర్స్ దెర్ ఈస్ అ రిఫ్రాక్షన్ జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు ద పర్టికులర్ పాయింట్ అనమాట. అది మనం ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు. బట్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ మన కాన్వెక్స్ లెన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ కన్వర్జింగ్ ఎలా ఫామ్ అవుతుంది మనం చూడాలి. ఇక్కడ లెన్స్ అంటే మనకు పెరాక్సిల్ రేస్ ఉంటాయి. ఇక్కడ సెంటర్లో ఉన్న ఆప్టిక్ యాక్సిస్ అంటాము. దీనికంటే పైన ఉన్నటువంటి పెరాక్సిల్ రేస్, అలాగే పైన ఉన్నటువంటి మార్జినల్ రేస్ అని మీకు వస్తాయి. సో వీటిలో చూస్తే మనకు పెరాక్సిల్ రేస్ అంటే ఆప్టిక్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరలో ఉన్న వాటిని పెరాక్సిల్ రేస్ అంటారు. దే విల్ కమ్ టు ది కన్వర్జ్ టు ది పర్టికులర్ పాయింట్. అలాగే ఇక్కడ ఉన్నటువంటివి మార్జినల్ రేస్ మళ్ళీ అగైన్ దే ఆర్ కమింగ్ టు ది పర్టికులర్ పాయింట్ అనమాట. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఎక్కువ డైవర్జెన్స్ జరుగుతుంది, ఇక్కడ తక్కువ డైవర్జెన్స్ జరుగుతుంది అంటే దట్ డిపెండ్స్ అపాన్ ది షేప్ ఆఫ్ ది లెన్స్ అనమాట. ఈ లెన్స్లో ఉన్నటువంటి షేప్ని బట్టి, సో ఇది ఎక్కువ టైం ఇక్కడ ట్రావెల్ అవుతుంది కాబట్టి అలా మనకు టేక్స్ లెస్సర్ స్పీడ్, సో ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ టు హియర్. వెరాజ్ ఇక్కడ ఏంటంటే మోర్ కన్వర్జెన్స్ జరుగుతుంది అనమాట. సో సిమిలర్లీ ఏంటంటే కాన్కేవ్ లెన్స్ అనేది ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఏంటంటే లైట్ రే అనేది మనకు సెంటర్లో ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా ఇక్కడ షేప్ ఆఫ్ ది లెన్స్లో పెద్దగా తేడా ఏమి ఉండదు కాబట్టి ఫ్లాట్గా స్ట్రైట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకు అవుటర్కి వెళ్ళే ముందుకి ఏంటంటే లెన్స్ యొక్క షేప్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎటువైపు అయితే ఎక్స్టెండ్ అవుతుందో అటువైపే డైవర్జెన్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ పైకి వెళ్తే మనకు పై వైపు డైవర్జెన్స్ ఉంటుంది. సో అదే ఇక్కడ డౌన్వర్డ్ అయితే డౌన్వర్డ్ డైవర్జెన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ మీకు హైయర్ స్టడీస్లో వస్తాయి. ఓకే, తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు చూడండి, మనకు ఫోకల్ పాయింట్ అంటే ఏంటో చూసుకోవాలి. ఫోకల్ పాయింట్, ఫోకల్ లెంత్ అనే మనం చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ లెన్స్ ఇది చూసామనుకోండి. కాన్వెక్స్ లెన్స్, ఈ కాన్వెక్స్ లెన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసామనుకోండి, ఇక్కడ 4th పిక్చర్. ఇప్పుడు ఏంటంటే మనకు బై కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాం. ఇక్కడ ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఉంది. ఈ ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఈ విధంగా ఏమైంది, ఎఫ్ అనే పాయింట్ దగ్గర మొత్తం లైట్ అనేది ఏమైంది, ఫోకస్ అయింది అనమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ ఎఫ్ అనే డిస్టెన్స్, అంటే మనం ఫోకల్ లెంత్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ లెన్స్ నుంచి ఉన్నటువంటి ఎఫ్ అనేటువంటి డిస్టెన్స్కి
మనం మెజర్ చేసి దాన్ని ఏమంటామంటే ఫోకాల్ లెంత్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే మనము ఇంకొక కాన్వెక్స్ లెన్స్ ఉంది, అలాగే కాన్కేవ్ లెన్స్ కూడా ఉందన్నమాట. ఈ కాన్కేవ్ లెన్స్లో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ సిన్స్ ఇట్ ఈస్ బికమింగ్ డైవర్జెస్. ఈ డైవర్జ్ అనేటువంటివి మళ్ళీ మనము ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇమేజ్ ఫార్మేషన్ మనము చూసుకోవాలి. ఇమేజ్ ఫార్మేషన్ చూస్తే ఈ కాన్కేవ్ లెన్స్లో ఇమేజ్ ఫార్మేషన్ ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఉంది, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్లో కూడా ఇమేజ్ ఫార్మేషన్ ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఉంది. సో మనం ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఇమేజ్ ఫార్మేషన్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ డిస్టెన్స్నే మనం ఫోకల్ లెంత్ రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనము కాన్కేవ్ లెన్స్లో కూడా మనము ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి డిస్టెన్స్ ఫ్రమ్ లెన్స్ నుంచి మనం ఫోకల్ లెంత్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము కాన్కేవ్ లెన్స్లో డైవర్జింగ్ జరిగినా కానీ ఈ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎఫ్ అనే పాయింట్ దగ్గర మనకు రీచ్ అయినట్టు మనకు కనపడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అని అంటాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి కాన్వెక్స్ లెన్స్లో ఉన్నటువంటి ఇమేజ్ ఏంటంటే రియల్ ఇమేజ్, వెరాజ్ కాన్కేవ్ లెన్స్లో వచ్చేటువంటి ఇమేజ్ ఏంటంటే వర్చువల్ ఇమేజ్. అంటే వర్చువల్ అంటే ఇట్ అపియర్స్ దట్ ఇమేజ్ ఇస్ దే, బట్ జనరల్గా ఇమేజ్ అనేది ఉండదు. మనము ఎక్కడ మన ఐ అనేది ఇక్కడ నుంచి పెట్టి ఇట్ సైడ్ రైట్ సైడ్ నుంచి పెట్టి మనం చూసినప్పుడు మాత్రమే అది ఆ పర్టికులర్ పొజిషన్లో ఇమేజ్ అనేది ఉన్నట్టు కనబడుతుంది అనమాట. ఇది లెన్స్ సంబంధించి. అఫ్కోర్స్ మిర్రర్ సంబంధించి పిక్చర్ అనేది ఇప్పుడు ఇచ్చాను, బట్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేయట్లేదు ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు సిలబస్లో లేదు. సో కమింగ్ టు హియర్ మళ్ళీ ఇక్కడ ఇన్ డీటెయిల్డ్ మళ్ళీ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం కాన్వెక్స్ లెన్స్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రిప్రజెంట్ చేస్తాం. అదే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కాకుండా లైట్ అనేది ఒక పర్టికులర్ ఫైనైట్ డిస్టెన్స్ నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా ఇమేజ్ ఫామ్ అవుతుంది అనేది మనం చూసామనుకోండి. పర్టికులర్ డిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ మన లెన్స్ నుంచి యూ అనే డిస్టెన్స్లో ఉందనుకోండి. పిక్చర్ బి చూడండి మీరు ఇక్కడ. సో యూ అనే డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఏబి అనేది దాని పొజిషన్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అయితే, సో ఇది ఏమవుతుందంటే మనకు లెన్స్ నుంచి మళ్ళీ ఇక్కడ ఎక్కడికి పోతుందంటే బి అనే డిస్టెన్స్కి రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనము చూస్తే ఇక్కడ ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ మనము ఒక లైన్ ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ సి అనే పాయింట్ దగ్గర తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఏ అనే పాయింట్ నుంచి డైరెక్ట్గా ఆరిజిన్ ఆఫ్ లెన్స్ నుంచి డైరెక్ట్గా మనకు ఏ డాష్కి రీచ్ అయింది. ఇంకోటి ఏంటంటే సికి వచ్చి సి నుంచి మళ్ళీ మనకు ఏ డాష్ వచ్చింది అనమాట. ఇది ఎలా ఎందుకు వస్తుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఏబి అనేటటువంటి ఆబ్జెక్టు ఇక్కడ బి డాష్ ఏ డాష్గా మనకు ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని రియల్ ఇమేజ్ అని అంటాము. అట్ ద సేమ్ టైం ఇదేంటి ఎలా ఉందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్గా ఫామ్ అయింది. సో ఇన్వర్టెడ్ అంటే తల క్రిందలుగా ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, సో ఫోకల్ లెంత్ ఈజ్ బేసిక్లీ రిప్రజెంటెడ్ హియర్ ఫ్రమ్ ది ఫార్ములా f is 1/f is nothing but 1/v minus 1/u. సో r f is nothing but uv divided by u plus v అలా ఫైనల్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇది లెన్స్ మేకర్ ఫార్ములా నుంచి మనం తీసుకుంటాం. ఇలాగే మనకు రిమైనింగ్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ ది ప్లేస్, మనకి ఏంటంటే ప్లేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సి అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది పర్టికులర్ సిస్టమ్. ఇక్కడ మనకు డిఫరెంట్ ఏబిసిడీలు ఉన్నాయి కదా, వాటికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనకు ఇక్కడ C1 C2 అనేవి మెన్షన్ చేశారు. ఓకే, సో ఇది విషయం యాక్చువల్గా. సో ఇది మనకు లెన్స్ ఫార్ములా లేదా లెన్స్ మేకర్ ఫార్ములా అని మనం రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ 1/f is equal to 1/v minus 1/u. సో ఇది f is nothing but ఇక్కడ మనకి కావాలంటే ఫోకల్ లెంత్ మనకి ఏమవుతుందంటే uv డివైడెడ్ బై u ప్లస్ v వస్తుంది. యాక్చువల్గా దీనికి ఇన్ డీటెయిల్డ్గా మీకు ఇంటర్మీడియట్లో అలాగే PUCలో వస్తాయి. మీకు కావాల్సి ఉంటే మీరు కోర్స్ ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ ఇంటర్ చదువుతుంటే మీకు రిక్వైర్మెంట్ ఉందనుకుంటే మీరు నేను ఆల్రెడీ ఒక వీడియోస్ చేశాను ల్యాబ్ సంబంధించి, మీరు వాటిని చెక్ చేసుకోవచ్చు ప్లేలిస్ట్లో. ఓకే, సో ఇదండి యాక్చువల్లీ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ ఇక్కడ వరకు సరిపోతుంది. దీంట్లో మీకు ఇది క్విక్ రివిజన్ కోసం మాత్రం చేశాను. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ మనకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ భాస్కర్ కూడా యూట్యూబ్ ఛానల్, కావాలంటే మీరు దాంట్లో చెక్ చేసుకోండి. అలాగే నేను ఇంకా వీడియోస్ ఈ డిఫరెంట్ బ్రాంచెస్ సంబంధించి, అలాగే కోర్సెస్ సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే ఎటువంటి కోర్సెస్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనే వాటి గురించి కూడా నేను వీడియోస్ పెట్టుకుంటాను. సో అలాగే ఇంటర్మీడియట్లో +2కి ఎస్పెషల్లీ ఫిజిక్స్ సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ దిస్ భాస్కర్ కూడా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.